ఈ రోజు సాటర్డే ఫుల్ అప్డేట్స్ A to Z ఓకేనా. సింగిల్ ఎలిమినేషన్ ఆర్ డబల్ ఎలిమినేషన్, దివ్య గారు ఎలిమినేట్ అయ్యారా, సంజన గారు ఎలిమినేట్ అయ్యారా, సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయ్యారా, దాని గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత నాగార్జున గారు ఎవరెవరికి గట్టిగా ఇచ్చి పడేశారు దాని గురించి మాట్లాడుకుందాం. వీడియోలు ఎవరెవరు వీడియోలు ప్లే చేశారు దాని గురించి మాట్లాడుకుందాం. ఓటింగ్లో టాప్లో ఎవరున్నారు మొత్తం మాట్లాడుకుందాం మామ. A to Z ఓకేనా. సోది లేకుండా ఫస్ట్ పాయింట్లోకి రారా అంటారు, పాయింట్లోకి వచ్చేస్తున్నాం మామ. ఫస్ట్ కొంచెం సోది ఉండాలి కదా, సోది చెప్పేసా ఓకేనా. నెంబర్ 1 సంజన గారికి గట్టి డోస్ అయితే పడింది. వీడియోలు ప్లే చేశారంట సంజన గారిది ఓకేనా. రీతు విషయంలో నువ్వు టూ మచ్గా మాట్లాడావు, వాళ్ళిద్దరు డెమాన్ అండ్ రీతు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, నువ్వు ఓవర్గా మాట్లాడావు, పక్కన కూర్చుంటున్నారు అది ఇదని కొంచెం క్యారెక్టర్ అసాసినేషన్ చేసావు సంజన అని గట్టి డోసే వేశారంట. గెట్ అవుట్ ఆఫ్ ది హౌస్ అన్నారంట సంజన గారిని. ఫుల్ క్రయింగ్ అంట సంజన గారు. ఆ తర్వాత డెమాన్ అండ్ పవన్ విషయంలో వీడియోలు ప్లే చేశారంట. ఫస్ట్ వాళ్ళిద్దరు పొగిడారంట, గేమ్ సూపర్గా ఆడారు, కళ్యాణ్ పడాలా, నువ్వు సెకండ్ టైం కెప్టెన్ అయ్యావు, సూపర్, అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు అని పొగిడారంట. ఆ తర్వాత వీడియో ప్లే చేసి నువ్వు రీతు మీదకి పైకి వెళ్ళావు కదా అని ఆ వీడియో ప్లే చేశారంట. అక్కడ రీతును కూడా తిట్టారంట, నీ వల్లే రీతు గేమ్ అంత గొడవ జరిగింది. అక్కడ డెమాన్ అండ్ ఇమాన్యుల్ అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ వాళ్ళు మాట్లాడుకున్నందుకు నువ్వు మధ్యలోకి వచ్చావు, నీ వల్లే ఎక్కువ గొడవ అయిందని రీతు కూడా షంటింగ్ చేశారంట, ఆర్మీ పవన్ కళ్యాణ్ కూడా షంటింగ్ చేశారంట. ఆ తర్వాత డెమాన్ విషయంలో ఆర్మీ పవన్ కళ్యాణ్ స్టాండ్ తీసుకున్నాడంట ఓకేనా. సార్ డెమాన్ కావాలని నా నెక్కేం పట్టుకోలేదని స్టాండ్ తీసుకున్నారంట. అక్కడ డెమాన్ పవన్ కూడా నాగార్జున గారు ఏమీ అనలేదంట. కానీ ఇది మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకో, డెమాన్ ఒకసారి రిపీట్ అయింది, మళ్ళీ చెప్తున్నాను ఈసారి ఇంకా చెప్పను, రెడ్ కార్డు ఇచ్చేస్తాను అన్నారట. కానీ రెడ్ కార్డు అయితే ఈ వారం ఎవరికి లేదు, రెడ్ కార్డు, బ్లూ కార్డు, ఎల్లో కార్డులు ఎవరికి లేవు ఓకేనా. ఆ తర్వాత తనూజ గారిని కూడా తిట్టారంట. ఎందుకు తిట్టారనేది మనకి అప్డేట్ అయితే లేదు మామ. ఎందుకో సంచాలకుగా ఏదో ఫెయిల్ అయ్యారు అది ఇదని తిట్టారంట. నాకు ఎక్కడ సంచాలకుగా ఫెయిల్ అయ్యారు అని నాకు ఎక్కడ అనిపించలేదు, కానీ తిట్టారంట. చూద్దాం, మనకి ఎపిసోడ్ వస్తేనే మనకి తెలుస్తుంది ఎందుకు తిట్టారు. ఆ తర్వాత ఎలిమినేషన్లో మాత్రం డబల్ ఎలిమినేషన్ కాదు ఓకేనా, సింగిల్ ఎలిమినేషన్. అది ఈ రోజు కాదు, రేపు ఎలిమినేట్ ఓకేనా. దివ్య గారు ఎలిమినేట్ అయిపోయారు. బిలో ఎవరెవరు ఉన్నారంటే చివరిలో ఎవరెవరు ఉన్నారంటే సంజన ఆర్ సుమన్ శెట్టి వాళ్ళిద్దరిలో ఒకరు ఉన్నారంట. మనకి 100% అయితే ఇన్ఫర్మేషన్ లేదు, వాళ్ళిద్దరిలో ఒకరు ఉన్నారంట. దివ్య గారు అయితే ఎలిమినేట్ అయితే అయిపోయారు. దివ్య గారు ఎలిమినేట్ అవడానికి కారణం తనూజని టార్గెట్ చేయటం, ఓవర్గా మాట్లాడటం అదొక్కటి. లేకపోతే మంచి కంటెస్టెంటే, గేమ్ బాగానే ఆడింది. కామనర్స్లో అమ్మాయిల్లో స్ట్రాంగ్ కంటెస్టెంటే కాదని నేను అనను, కానీ ఓవర్ మాటలు ఓవర్ ఆట వల్ల ఆమె ఎలిమినేట్ అయితే అయిపోయింది. రెడ్ కార్డు, బ్లూ కార్డు, ఎల్లో కార్డు ఏ కార్డులు లేవు ఓకేనా. ఇది మామ ఈ సాటర్డే రోజు జరిగిన మొత్తం ఫుల్ అప్డేట్స్ అయితే ఇవి. దివ్య గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. ఓటింగ్లో టాప్ 1 పొజిషన్ కళ్యాణ్ పడాలా ఉన్నాడు ఓకేనా. నెంబర్ 2 తనూజ ఉంది, లిస్ట్లో ఏమో మన దివ్య ఉంది, కొంచెం బాటంలో సుమన్ గారు ఉన్నారు ఓకేనా. ఇది ఓటింగ్ ఆర్డర్. ఎలిమినేషన్ అయితే దివ్య ఎలిమినేట్ అయింది. మీకు ఆనందంగా ఉంటే లైక్ చేసి కింద కామెంట్లో తెలపండి, కుదిరితే మన ఛానల్ ఫాలో అవ్వండి. మనకి ఇక్కడ ఏదనిపిస్తే అదే చెప్తాం.